హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వ్లాగ్స్ అగైన్. సో ఇక్కడ మనము ప్యాలెస్ టూర్ అయితే అయిపోయింది. బయటకు వచ్చేసి చెప్పులు కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. ఇక ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. మనము ఎగ్జిట్ అయ్యే టైంలోనే ఒక చాలా పాత గుడి ఉంటుంది కృష్ణునిది. సో అక్కడ చాలా ఓల్డ్ కార్వింగ్స్ అన్నమాట. మనం గుడిలో ఎంటర్ అయ్యే ముందే మనకు క్లియర్గా తెలిసిపోతుంది గుడి ఎంత పాత గుడి అనేసి. బట్ మేము అక్కడికి వెళ్ళాము, చాలా చల్లగా ఉండింది బయట కంటే కూడా. ఇంకొకటి ఏంటి అంటే ఆ లోపల ఆంజనేయ స్వామి ఉన్నాడు, తర్వాత గరుత్మంతుడు, ఈ విధంగా అందరూ ఉన్నారు అనమాట. లోపలికి మాత్రం కెమెరా అనవలేదు, లేకుంటే అది కూడా తీసేవాడిని. సో నెక్స్ట్ ఇంకొక గుడి ఉందన్నమాట, శ్రీ రంగనాథ స్వామి అని. ఇవన్నీ కూడా చాలా పాతగా ఉన్నాయి గుళ్ళు, బట్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇది రాజుల మెయింటెనెన్స్ కాబట్టి. సో ఆ విధంగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గుళ్ళు కూడా మనం చూసేసుకున్నాం. ఈ గుళ్ళన్నీ కూడా మనకు ప్యాలెస్ ప్రాంగణంలోనే ఉంటాయి. ఇది ఒక పురాతనమైన బావి. ఈ విధంగా ఇంకా చెప్పండి, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట గుడి. చూడొచ్చు మీరు, అన్ని కూడా కార్వింగ్స్ కూడా అన్ని బాగా, ఎంత బాగా విజిబిలిటీ ఎంత బాగా ఉన్నాయి అనేసి. ఇప్పటికీ చెక్కు చెదరకోకుండా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. సో ఇంకా మేము గుడి చూసేసుకున్నాము, బయటకు వచ్చేసాము. ఇంకా అయిపోయింది ప్యాలెస్ టూర్, ఇంకేం లేదు. ఇంకా ఇవన్నీ కూడా ప్యాలెస్కి 4 ప్లేసెస్లో ఎగ్జిట్స్ ఉంటాయన్నమాట. సో మేము అలా కూర్చొని కాసేపు సేద తీరాము, ఇంతసేపు తిరిగాము అని. ఇక్కడ చూస్తే మనం ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది ఎంత పెద్దగా ఉంటుంది ప్యాలెస్ అనేది మనము క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. మేము, మా అమ్మ, మా పిన్నమ్మ బాగా ఎంజాయ్ చేసాం టూర్. కొంచెం ఎక్కువగా నడవాలి, ఏజ్డ్ పీపుల్ కొంచెం కష్టం అవుతుంది, బట్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్యాలెస్ టూర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ టూర్కి రెడీగా ఉన్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.